సద్గురు బంధువులందరికీ నమస్కారం అండి. అవధూత శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర పునఃప్రారంభం. మానవులు తరించడానికి భక్తి శ్రద్ధలతో పాటు ఎంతో సహనము, ఓరిమి అవసరము. దానినే సాయిబాబా నిష్ఠ, సబూరి అన్నారు. అవి అలవర్చుకున్నవాడే సద్గురు కృపకు పాత్రుడు కాగలడు. వీటితో పాటు స్వధర్మాచరణ అవసరం. అందుకే వెంకయ్య స్వామి అన్నారు, పని చేయకుంటే ఉద్యోగ నష్టం, పని చేయకున్నా జీవనం రావచ్చు గాని అది దక్కదు. ఎప్పుడు కష్టం చేస్తున్నానన్నా ఉండు, ధ్యానిస్తున్నా ఉండు, లేకుంటే రోగంతో మూలుగుతూనన్నా ఉండు. ఈ 3 దశల్లోనే భగవంతుడు నిరంతరం గుర్తుంటాడు. కర్మ శేషం తీరుతూ ఉంటుంది. కొత్తగా కర్మ సంక్రమించకుండా ఈ సూత్రం ఆయన ఆచరించి చూపారు కూడా. ఒకసారి స్వామివారికి మోకాళ్ళు పట్టుకుపోయి నడవలేకపోయారు. సేవకులు ఎంతగా బ్రతిమాలినా ఆయన వైద్యం చేయించుకోలేదు. తాము అడగకనే స్వామి తగిన చికిత్స తెలపాలని, అది చేసి స్వామివారికి కాళ్ళు బాగు చేయాలని తలచి కస్తూరి అంకయ్య గారు గొలగమూడి వచ్చారు. స్వామికి తెలియనిదేమున్నది, ఆయన ఇలా అన్నారు, ఈయనకెందుకయ్యా అమయాన్నే కూర్చుంటే లెక్క, అంటే కర్మఫలం తగ్గిపోతుంది కదా. మరలా అర్ధరాత్రి 2:30 గంటలకు అతడు అతి సంకల్పంతోటే స్వామి ఎదుట కూర్చున్నాడు. స్వామి అతనిని చూసి, అట్లా అడగకూడదయ్యా అన్నారు. అంకయ్య చికిత్స విధానం తెలుపుమని మరలా సైగ చేయగానే, అలా అయితే మళ్ళీ రావాలయ్యా, తప్పు, అలా అడగకూడదు అన్నాడు. అలానే ఒకసారి స్వామికి 15 రోజులు విరోచనాలై చాలా బలహీనంగా ఉంటే ఒక భక్తుడు మందు తీసుకోండి స్వామి అన్నారు. ఆయన దేవుడిచ్చినది అనుభవించవద్దా అయ్యా అన్నారు. 1990 సంవత్సరంలో స్వామివారికి జబ్బు చేసి చేతులు, తల ఎగురవేస్తుండేవారు. భక్తులు ఇంజక్షన్లు చేయించాలని డాక్టర్ను తెచ్చారు. స్వామి ఇంజక్షన్లు చేస్తే గుణం తగ్గుతుందయ్యా అని అడిగారు. వాళ్ళు తగ్గుతుంది అనగానే చేసుకోమను అని చెప్పి కదలకుండా చేయించుకున్నారు. 3వ రోజున ఆయన నవ్వుతూ, సూదేశారు, తగ్గిందయ్యా అన్నారు. తగ్గలేదు స్వామి, మీరు తగ్గమని చెబితే తగ్గుతుంది అన్నాడు నాగయ్య. స్వామి నవ్వారే కానీ ఆ మాట అనలేదు. నిజమైన ఓర్మి ఎలా ఉండాలో స్వామి చెప్పారు. ఒకసారి స్వామి, కష్టమంటే ఏమిటో నాకు తెలియదయ్యా అన్నారు. ఎంతటి కష్టమైనా అనుకు కష్టం అనిపించేది కాదు. ఇలా ఓర్మి, ధర్మాచరణ, సద్గురు సేవ చేయకనే మంత్రోపదేశంతో ముక్తి పొందవచ్చని ఎందరూ భ్రమిస్తారు. కానీ సాయిబాబా వలె వెంకయ్య స్వామికి కూడా ఉపదేశం అక్కర్లేదని ఖండితంగా చెప్పారు. అలా కోరిన ఒక భక్తునితో స్వామి, మంత్రం ఎక్కడుందయ్యా, తంత్రం ఎక్కడుందయ్యా, చూసుకుంటూ పోయేదే కదయ్యా అన్నారు. మహాత్ములందరూ ఆచరించి చూపిన సద్గురు సేవ, ధర్మాచరణ, ఓర్మి, ప్రేమలనే సూత్రాలు గుర్తుంచుకుని సాగిపోవడమే మార్గమని వారు చెప్పారు. అందుకే మహాత్ములు ఎక్కువగా వాచ బోధించరు. స్వామి, ఎప్పుడు మీరు మౌనంలో ఉంటే మంచి చెడ్డ తెలిసేదెలా అని రోసిరెడ్డి అడిగితే, స్వామి 300 ఇస్తే సాదయ్య వచ్చి చెబుతాడు అన్నారు. అంటే వాచ ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. మహాత్ముల ఆచరణ నుండే తెలుసుకోవాలని వారి భావం. పూనులైన సద్గురువులెవరూ మంత్రోపదేశం పొందలేదు, ఇతరులకు ఇవ్వలేదు. కొంతమంది మాత్రం కేవలం సాంప్రదాయం కోసం అలా చేశారు. భర్త చనిపోయి దిగులుతో మంచం పట్టిన వెంకమ్మ గారికి శ్రీ వెంకయ్య స్వామి గారు ధైర్యము, ఓరములిచ్చే తత్వాన్ని ఇలా బోధించారు. అమ్మ, మామిడి పండుకు పురుగు పడితే పనికి రాకుండా పోతుంది. ఆ పండు ధైర్యంగా ఉంటే పురుగు దానిని ఏమీ చేయలేదు. పండు మధురంగా తయారై ఎన్నో కాయలనిస్తుంది. ఎన్నోసార్లు ఇలా చెట్లు అయ్యాక ఇంకా ఇలా ఎన్నోసార్లు మనిషిగా జన్మించి బుద్ధిగలవాడవుతాడు. ఎన్నోసార్లు బుద్ధిమంతుడుగా జీవించిన తర్వాత భక్తుడవుతాడు. ఎన్నో జన్మలు భక్తుడిగా పుట్టాక ఎన్నో జన్మలు ధర్మాత్ముడైన తర్వాత రాజుగా జన్మిస్తాడు. ఎన్నో జన్మలు దేవుని కొరకు పాటుపడి ఆయన సన్నిధిలో ఉంటాడు. అప్పుడు దేవుని కొద్దిగా కన్ను తెరిచి చూస్తే భక్తుడు కనిపిస్తాడు. ఆయన బొటని వేలు క్రింద ఉండే అల్లెత్రాడు తొక్కగానే ప్రపంచమంతా బొమ్మలాటగా అతనికి కనబడుతుంది. అప్పుడు దేవుడు అతనిని తనలో చేర్చుకుంటాడు. మోక్ష సూత్రాన్ని స్వామి అనేక సందర్భాల్లో చిన్న చిన్న మాటలలో ఇలా చెప్పారు. తరించేదలా స్వామి అని ఆయన అడిగితే, ఆశపోతే అంతా పోతుండ్లయ్యా అన్నారు. కోపం ఎట్లా పోతుంది స్వామి అంటే, పొద్దు పొడిచేది కృంగేది తెలియకుండా పోతే కోపం పోతుంది అన్నారు. మరొకప్పుడు అడిగితే, సూర్యచంద్రులకు అజ్జి పెడితే పోతుంది అన్నారు. అంటే ఉదయము, సాయంత్రము, అంతకంటే కూడా పగలు, రాత్రి హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తుంటే పోతుందని వారి భావం.
మాలవాళ్ళు మాదిగ వాళ్ళు నీలో లేకుండా చూసుకో అని స్వామి చెప్పేవారు. ఆయన చెప్పినదని మనలోని దుర్గుణాలను గురించే గాని నేటి సమాజం అనుకునే వ్యవస్థ గురించి కాదని గుర్తించాలి. ఇతర వర్ణస్థులు కూడా వారి గుణాలను బట్టి స్వామి బ్రాహ్మణులు అనేవారు. జన్మతః మాలవంశంలో జన్మించిన వక్యమును బ్రాహ్మణ అని, ఆమె అని జన్మతః వైశ్యుడైన పెసల సుబ్బరామయ్యను బ్రాహ్మణుడు అనేవారు. స్వామి ఆయన దృష్టితో సద్గురు భక్తి బ్రహ్మ జ్ఞానాలపైన ప్రీతి గలవారే బ్రాహ్మణులు. అదెలా? ఒకరోజు గురవయ్యతో అంతటా దేవుని సమానంగా చూసుకుంటే దేవుడవుతాడు. బ్రాహ్మణులలో మాదిగ వాళ్ళున్నారు, మాదిగ వాళ్ళలో బ్రాహ్మణులున్నారు, కోమటి వాళ్ళలో కమ్మవారు, కమ్మవారిలో కోమటి వాళ్ళు ఉన్నారు, గొల్లల్లో మాలవాళ్ళు, మాలవాళ్లలో గొల్లలు ఉన్నారు. లోకమంతా ఈ విధంగా ఉందయ్యా అన్నారు. షిరిడి సాయిబాబా కూడా ప్రతివారిలోనూ ఒక అంత్యజుంటుంటాడు, వాణ్ణి వెళ్ళగొట్టాలి అన్నారు. మన ప్రాచీన ఋషులు కూడా గుణ కర్మలను బట్టే మానవులలో వర్ణ భేదము ఏర్పడుతుందని చెప్పారు. వజ్రసూచి ఉపనిషత్తు ఇలానే చెప్తుంది. స్వధర్మం తప్పిన బ్రాహ్మణునికి శూద్రత్వము, చండాలత్వము కలుగుతాయని ధర్మశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. అందుకే బ్రహ్మ జ్ఞానుల వద్దనే ధర్మం తెలుసుకోవాలని ధర్మశాస్త్రం చెప్తుంది. అలా చేయకపోవడం వల్లే మన దేశానికి వర్ణ వ్యవస్థ ఒక శాపంగా పరిణమించింది. మరో ఆడియోతో మళ్ళీ కలుద్దాం.